అంటే కరీంనగర్లోని చింటూ హ్యాండ్ ప్రింట్స్. సో తనే అంకుల్, ఓనర్ ఇక్కడ ఇతనే అంకుల్. సో కరీంనగర్లోనే ఇక్కడ పెద్ద షాపు హ్యాండ్ ప్రింట్స్ అనేది. చాలా బాగా చేస్తున్నారు. అన్ని కాటన్ శారీస్, బెడ్షీట్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, పిల్లో కవర్స్ అన్నింటిపైన మనము ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా చేసేలాగా ఉంది ఇక్కడ ప్రింటింగ్ అయితే. సో ప్రింటింగ్ ప్రాసెస్ కూడా అంతా మీకు షేర్ చేస్తాను, చూసేయండి. వైట్ సారీ రెడ్ కలర్ వేసుకుని కెమికల్స్ కలుపుకొని తీసేయడానికి. మాట పడుతుందా? పడుతున్నాయి. అవునా? కలర్ ఏ కలర్ ఆ కలర్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా కలుపుతాం. ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ ఇంకా లైట్గా ఉంటుంది. సెకండ్ కోటింగ్ తీసుకుంటే డార్క్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక చీర కాబట్టి ఇప్పుడు వెంటనే వేస్తున్నాం. ఒక 10 చీరలు అయితే 10 చీరలు ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ వేస్తాం. ఏమైంది? సెకండ్ రౌండ్ డార్క్ వస్తుంది. ఈ సెకండ్ రౌండ్ కదా. ఈ సెకండ్ రౌండ్ మనకి ఎంత డార్క్ కలర్ కావాలంటే అంత అన్ని రౌండ్లు వేసుకోవాలండి. డార్క్ కలర్ కావాలంటే కలర్ ఎక్కువ తీసుకుంటే డార్క్ వస్తుంది. దీన్ని వాటర్లో వేస్తాం. వాటర్లో ఆరేసి ఎండేసిన తర్వాత ప్రింటింగ్ ఇప్పుడు వాటర్లో జాడేసి చేస్తా సార్. పిండి ఎండేసిన తర్వాత అక్కడికి పోతారు ప్రింటింగ్ కాడికి. ఇక వాళ్ళ డిజైన్స్ కొడతారు. సారీ డిజైన్స్ స్టార్ట్. ఓకే, టైం కంప్లీట్ అయిందంట. ఈ కలర్ కంప్లీట్ అయిందంట. కలర్ కంప్లీట్ అయింది. రెడ్ కలర్ ఇటువంటి ఒక 10 కలర్ అంత హార్మ్ఫుల్ ఏం కాదు. 20 years అయింది. వైట్, ఎల్లో, రెడ్ కలర్ రెడ్ కట్ చేసి మళ్ళీ గ్రీన్ వేస్తాం. ఎల్లో వచ్చింది కదా. గ్రీన్ వేస్తాయి. రెడ్ బాగా మోడల్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం చీరతో కంప్లీట్ అయిపోయి చూస్తే కష్టమే కలర్ అంతా సెట్ చేసుకున్నాక. కష్టమే ఉంటుంది. ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా రౌండ్ వచ్చింది, అది ఎట్లా సెట్ చేస్తారు? రబ్బర్స్ ఉన్నాయి చూడు, రబ్బర్స్ డిజైన్ కట్టాలి అన్నట్టు. ఒక్కొక్క దానికి సపరేట్గా ఇట్లా మరద పెట్టి సపరేట్ కట్టాలి ఒక్కొక్కదానికి. ఇప్పుడు చూడలేదు చిన్న ఒకటి. అది బాగా కష్టంగా. మధ్యలో ఒక కలర్ వచ్చింది రౌండ్. అలవాటు ఉంటే 2 రోజులకు ఒక 10 డ్రెస్సులు తీసేయచ్చు ప్రాక్టీస్ అయినాక. ఒక్కరు చేయొచ్చా? ఒక్కలే.
ఎండేస్తాం. ఎండేసేసి మళ్ళీ సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చేసి నైట్రైల్లో దీన్ని డెవలప్ చేస్తాం. చేసి ఇక టోటల్ ఏమన్నా వేస్ట్ కలర్ ఉంటుంది కదా వెళ్ళిపోయి మళ్ళీ పర్మనెంట్ కలర్ తీస్తాం. ఎన్నిసార్లు వాష్ చేసినా డెవలప్ చేస్తే ఒరిజినల్ కలర్ వస్తుంది. దానిలో ఎల్లో ఉన్నది, మెరూన్ ఉన్నది, గ్రీన్ ఉన్నది, ఆ కలర్స్ వస్తాయి. ఇది వాష్ ఏది ఇలా మన యాసిడ్లో ఇట్లా క్లాత్ వాళ్ళే తెచ్చుకోవాలన్నా మీరు ఇక్కడ క్లాత్ ఇస్తారా? వైట్ క్లాత్ అంతా మాది. మీదేనా? సెక్షన్ అంతా వీళ్ళే ప్రింట్ చేసింది. చాలా మోడల్స్ ఉన్నాయి. బాందిని మోడల్, ఇంకా ఫ్లవర్స్ వచ్చి టెంపుల్ బార్డర్, కలంకారీ బార్డర్ అన్నీ ఉన్నాయి. సో చూపిస్తాను నేను కొన్ని కలెక్షన్స్ మీకు. సో ఇలా కలర్ షేడింగ్ కూడా చేస్తున్నారు, చాలా బాగుంది ఇది కూడా. ఇంకా టాప్స్ కూడా ఉన్నాయి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వరకు ఒక కలర్ వేసి మళ్ళీ పళ్ళుకి వచ్చేసి వేరే కలర్. సో ఇది ట్యాంగులోనే మనకు అంత ప్రాసెస్ అంతా కలర్ కాంబినేషన్ అంతా అక్కడే జరిగిపోతుంది. తర్వాత వీళ్ళు లాస్ట్ ప్రింటింగ్ అంతా ఒక సెక్షన్, ట్యాంక్ సెక్షన్ అంతా ఇంకో సెక్షన్. దీన్ని కూడా సపరేట్గా చేసిస్తాను మనకు అన్నిటికీ మ్యాచ్ అయ్యే విధంగా ఇలా ప్రింటింగ్ కూడా ఉంటుంది కాటన్లో. ఇది వచ్చేసి టాప్. టాప్స్ డ్రెస్ మెటీరియల్ లాగా ప్యాంట్ ఇది ప్యాంట్, మనకి ఇది వచ్చేసి చున్నీ లాగా చున్నీ. ఇవన్నీ డైయింగ్ కంప్లీట్ అయ్యి ప్రింటింగ్కి రెడీగా ఉన్నట్టు. సో దీన్ని మనం క్లాత్ని కరెక్ట్గా సాఫ్ చేసుకొని దీనిపైన ప్రింటింగ్ చేస్తారు. ఇక్కడ మన కలర్ కాంబినేషన్ అంతా డైయింగ్ సెక్షన్లోనే సెట్ చేస్తారండి. ఏ కలర్కి ఏ కాంబినేషన్ కావాలి, బార్డర్ కానీ డిజైన్ కానీ ఎక్కడ కావాలంటే మళ్ళీ టాప్స్ అంటే దీనిపైన కూడా మళ్ళీ ప్రింట్ వస్తుంది. ఇది వచ్చేసి చున్నీ. ఇవన్నీ టాప్ క్లాత్స్. శారీ అండ్ ఇంకా చున్నీ కూడా ఇలాంటి మోడల్స్ కూడా సెంటర్ చేపించి మళ్ళీ హైదరాబాద్లో ఎంబ్రాయిడింగ్ చేపిస్తారు అన్నట్టు. ఇలా మనకి ఇలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్లో ఎంబ్రాయిడింగ్ చేసి కూడా ఇక్కడ సేల్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని రకాలు ఉన్నాయి టాప్స్ ప్లస్ మెటీరియల్స్, పట్టు శారీస్ కూడా ఉన్నాయి. ఈ కలెక్షన్తో పాటు ఇంకా బయట కలెక్షన్ కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడ. సో మనకి ఇలా ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్లో మనకు ఎంబ్రాయిడింగ్ కూడా చేసిస్తారు.
బాటిల్ బాటిల్ 3-4 మోడల్స్ ఉంటాయి. ఇది ఫుల్ బాటిల్ వస్తుంది. అది బాండిలో కూడా డిఫరెంట్ వస్తుంది. ఇలా ఫుల్ బాండిల్ వస్తుంది. మోడల్ సింగిల్ కూడా వస్తుంది. డబుల్ టైప్ ఇలా ఫుల్ బాండిల్ వస్తుంది. దీనికి కస్టమర్ చూసారుగా ఈ అడ్రస్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి ఒకసారి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.